ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ ఏవైతే అర్ధనగ్నంగా యాడ్లన్నీ వేస్తుంటాయో, వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఓటింగ్. ఆడవాళ్ళు ఏం దుస్తులేసుకోవాలని. మగవాళ్ళు ఏం దుస్తులేసుకోవాలని కూడా పెట్టండి. వాళ్ళు గోచీలు పెట్టుకోవాలా, వాళ్ళు షార్ట్‌లేసుకోవాలా, వాళ్ళు ప్యాంట్ షర్ట్‌లు, కోట్‌లేసుకోవాలా? పెట్టండి. అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రకమైన దుస్తులే వేసుకోవాలి అని ఒక ఫ్యాక్టరీలో నియమం ఉంటే, ఆ నియమం దేశమంతా పెడితే ఇప్పుడు చైనా వాళ్ళున్నారు. వాళ్ళకి దుస్తుల కొరత ఉన్నప్పుడు ఆళ్ళేం చేశారు? ఆడ, మగ తేడా లేదు. అందరూ ప్యాంట్ షర్ట్‌లేసి తిరగండి అన్నారు. వాళ్ళకి సరైన దుస్తులు వాళ్ళు సప్లై చేయగలం అనుకున్నప్పుడు ఆ రూల్‌ని సడలించారు. ఈ దేశంలో నువ్వు కూడా అలాంటిది ఏదన్నా చెయ్యి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ మాట్లాడే వాళ్ళందరితో. ఇప్పుడు ఆడవాళ్ళందరూ వీళ్ళు చెప్పినట్టుగా చీరలు కట్టుకుంటే అత్యాచారాలు ఆగిపోతాయా? చెప్పండి. అత్యాచారాలు ఆగిపోతాయా? కట్టిద్దాం. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. హామీ ఉందా ఏమన్నా? ఎందుకు ఊరికే సొల్లువాగుళ్ళు వాగుతారు అక్కడ ఊరికే ఛాలెంజ్‌లు. దీన్ని బాగా ఎవరు పిండుకుంటున్నారు అంటే ఛానల్స్. ఆడవాళ్ళు ఎలాంటి దుస్తులేసుకోవాలి ఈ ఛానల్స్ వాళ్ళందరూ నిర్ణయిస్తారు. సో, ఇది ఎంత అనవసరమైన పనికిమాలిన చర్చ. పనికిమాలిన చర్చ. ఈ దేశంలో ఆడవాళ్ళకి వాళ్ళ దుస్తులు ఏమేసుకుంటున్నారనేది కాదు. వాళ్ళకి ఒళ్ళు కప్పుకోవడానికి సరైన దుస్తులు ఉన్నాయా లేదా అనేది సమస్య. మీరేమనుకుంటున్నారు? నేనొక్క విషయం చెప్తాను. మన దక్షిణ భారతదేశం ఉష్ణమండలం. టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి. చలికాలం హైదరాబాద్‌లో ఎప్పుడన్నా ఇలా ఉండేదా? లేదు కదా! చలికాలం చలికాలం కాకుండా పోయే పరిస్థితి. ఒక నెల రోజులు బొటాబొటిగా చలికాలం ఉండడం లేదు. మిగిలిన కాలం అంతా వేడి కాలమే. వేడి కాలంలో నా చిన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఒక 20 ఏళ్ల క్రితం వరకు ఆడవాళ్ళు నేత చీరలు కట్టుకునేవాళ్ళు. లేదు కాటన్ చీరలు కట్టుకునేవాళ్ళు. నేత చీరలు లేకపోతే కాటన్ చీరలు కనీసం ఎందుకని? మన వాతావరణానికి అవి అనుకూలమైనవి. కానీ ఇవాళ ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే చీప్‌గా దొరుకుతున్నాయి. మెయింటెనెన్స్ ఈజీ అని అన్‌కంఫర్టబుల్‌గా చెమటలు కక్కుకుంటూ శరీరం మీద అంతా బొబ్బలు వచ్చేసినా గానీ సింథటిక్ చీరలు కట్టుకుంటున్నారు. ఎందుకంటే 100, 150లో వచ్చేస్తాయి అవి. మెయింటెనెన్స్ ప్లస్ చీప్. ఈ దశకి ఈ దేశాన్ని తీసుకొచ్చారు. అంటే ఇవాళ ఈ చర్చలన్నీ పెట్టేవాళ్ళు దీని గురించి ఎందుకు చర్చ పెట్టరు? ఈ దేశంలో గ్రామాల్లోకెళితే ఒక 25 ఏళ్ల క్రితం వరకు కాటను లేపోతే ఈ దుస్తులేసుకొని తిరిగే ఆడవాళ్ళు ఇవాళ సింథటిక్ వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఎందుకు మాట్లాడరు? ఆ సింథటిక్ చీరలేమో కప్పే చీరలా? ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి అవి. సరే అది వదిలేద్దాం. నేను దాని గురించి కూడా మాట్లాడను. నేనేమంటున్నా అంటే ఎందుకని చర్చంతా ఆడవాళ్ళ దుస్తుల గురించే తిరుగుతాంది. అంటే రేపులు జరగడానికి సమాజానిది బాధ్యత లేదు. సమాజం పెంచి పోషించే ఈ పురుషాధిక్యతది బాధ్యత లేదు. కుల మత ప్రవక్తలు ఎవరైతే రేపిస్టులు పెరోల్స్ మీద బయట ఉంటున్నారో వాళ్ళది బాధ్యత లేదు. ఈ సోకాళ్ళు పరిపాలకులు ఎమ్మెల్యేలు మొన్నేగా అతను ఉన్నావ్ రేప్ కేసు ఎమ్మెల్యే బయటకొచ్చాడు. ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ. వాళ్ళది బాధ్యత లేదు. ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. వాళ్ళ కుటుంబం మీద యాక్సిడెంట్ చేసి చంపుతాడు. లాయర్‌ని చంపుతాడు. వాడు బయటకొస్తాడు. రేప్ చేసిన వాళ్ళకి పూలదండలేసి ఆహ్వానిస్తారు. 7, 8 ఏళ్ల పసిపాపని రేప్ చేసినోడిని జైలు నుంచి బయటకొస్తే హిందుత్వ పేరు మీద చూసాం గదా మనం. గుజరాత్ రైట్స్ తర్వాత ఏం చూసాం? ఈ ప్రతి చోట రేపిస్టుల్ని ఆహ్వానించే సంస్కృతి పెట్టుకొని, నువ్వు ఆడవాళ్ళని అణిచేయటానికి దీన్నొక సాధనంగా పెట్టుకొని, ఇవాళ ఇంకేం మాట్లాడుతున్నారు అంటే దీన్ని పరిణామాలు మీకు తెలీవు ఫీల్డ్‌లో. ఇప్పుడు నేను వెళ్ళే ప్రాంతాలు చాలా మారుమూల ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఎందుకని మీ ఆడపిల్లలు ఉదాహరణకి నేను యూపీలో ఒక మారుమూల ప్రాంతానికెళ్ళా. ఆడపిల్లలందరూ డ్రాప్ ఔట్. అసలు మీరు నమ్మలేరు. అంటే ఈ కాలంలో గూడా ఇట్లా ఉందా? అదేమి పేద ప్రాంతం అనుకోకండి. పుష్కలంగా చెరుకు పండే వెస్టర్న్ యూపీ. సస్యశ్యామలం. రీజన్స్ ఏముంటున్నాయండి? ఒక కారణం చదువు గురించి పెద్ద పట్టింపు లేకపోవడం. రెండోది స్కూళ్ళు
అందుబాటులో లేకపోవడం. మూడోది, ఈ ఊరు నుంచి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అయింది. లేదు అప్పర్ ప్రైమరీ స్కూల్ అయింది. పక్క ఊరికెళ్ళాలి. ఆడపిల్లల రక్షణ పెద్ద ఇష్యూ. చాలా తేలికైన విషయం ఏంటి? అమ్మ ఆడపిల్ల ఎళ్ళి రావాలంటే చాలా కష్టం గదా! అంటే నువ్వు ఆడపిల్ల ఎళ్ళి రావాలి, భద్రత చూడాలి అంటే నీకు కొంత కన్సర్న్ ఉండాలి. నీకు చదువు పట్ల ప్రేమ ఉండాలి. అది చేయకుండా ఆ అమ్మాయి సురక్షితం కాదు అనే పేరు మీద పంపించడం మానేస్తున్నారు.